నమస్తే అండి అందరికీ. నేను మీ మాధవి కృష్ణ. వెల్కమ్ టు మై ఛానల్ మాధవి కృష్ణాస్ నవరస కథామాలిక తెలుగు ఆడియో స్టోరీస్. అవుననా కాదనా ధారావాహిక 25వ భాగం. గుండె ఆగినంత పనైంది అనురాగకి. దగ్గరగా రాకు అంది ఒక అడుగు వెనక్కి వేసి. ఎందుకు అమాయకంగా అడిగాడు మిత్ర. కానీ అతని కళ్ళు అల్లరిగా నవ్వుతున్నాయి. నీ సంగతి నాకు తెలుసులే అన్నట్టుగా. ఎలా చెప్పగలరు అతనికి తనలో రేగుతున్న అలజడిని గురించి? అతని వెచ్చని ఊపిరి కార్చిచ్చాయి తన అణువణువును కాల్చేస్తుంటే ఏదోలా ఉందని ఎలా చెప్పడం? అలా అతను తన దగ్గరికి వస్తే తనకి ఎంత బావుంటుందో నోరు విప్పి చెప్పగలదా? అనురాగ మనసులో ఆలోచనలు రాకెట్ స్పీడ్తో కదిలిపోతున్నాయి. మిత్రకి నవ్వాగడం లేదు. ఏంటో రాగా, స్వప్న నా అజ్ఞాత ప్రేమికురాలనుకుని తన పుట్టినరోజు పార్టీకి వెళ్ళాలని చాలా అనుకున్నాను. మరి నువ్వేమో ఆమె కాదనంటున్నావు. ఎలా అంటే చెప్పవు? తెగ నిరాశపడిపోతూ అన్నాడు మిత్ర. ఆమెకి ఒళ్ళు మండిపోయింది అతని మొహం చూస్తే. ఎదురుగా ఉన్న తన గురించి ఆలోచించకుండా ఎవరి గురించో ఆలోచించడం ఆమెకి అస్సలు నచ్చలేదు. పెదాలు బిగించి తన పెద్ద కళ్ళని చిన్నవిగా చేసి కోపంగా చూస్తున్న అనురాగ ఆ క్షణంలో మిత్రకి చాలా ముద్దొచ్చింది. ఆమెని తన దగ్గరికి లాక్కున్నాడు. ఆమె ఉలిక్కిపడి అతని భుజాల మీద తన చేతులని ఆనించింది. తల వంచి ఆమె పెదవుల దగ్గరికి తన పెదవులని చేర్చాడు మిత్ర. అనురాగ కన్నె మనసు తుళ్ళిపడింది. వచ్చినవాడు దగ్గరికి నచ్చినవాడైతే అతనిచ్చే ముద్దు ఎంత తీయనైందో అప్పటికే ఆమెకి తెలుసు కనుక తనని తాను సిద్ధం చేసుకుంటూ అతనికి దగ్గరగా జరిగి కళ్ళు మూసుకుంది. మిత్రదీప్ తన జీవితంలో చేసిన అత్యంత క్లిష్టమైన పనది. అనురాగ ముద్దొచ్చే సున్నాలాంటి నోరుని ముద్దు పెట్టకుండా దూరం జరిగాడు. ఆమె అలా అరమోడ్పు కళ్ళతో అజంతా శిల్పంలా నిలబడి ఉంటే మిత్ర ఆమెకి దూరంగా ఉండడానికి చాలా కష్టపడవలసి వచ్చింది. చిన్నగా గొంతు సవరించుకున్నాడు మిత్ర. ఆమె ఉలిక్కిపడి కళ్ళు తెరిచింది. మిత్ర తనకి ఒక అడుగు దూరంలో నిలబడి పరిశీలనగా చూస్తూ కనిపించాడు. అక్కడికెలా వెళ్ళాడు? అయోమయంగా నీళ్లలో చేపపిల్లలా మూతి ముడుచుకుని కళ్ళు పెద్దవి చేసి తన వైపు చూస్తున్న అనురాగని చూసి పక్కున నవ్వాడు మిత్ర. ఆమె ఉక్రోషంగా చూసింది అతని వైపు. టైం అవుతోంది పద అంటూ ఆమెకి ఇక గొడవ పడే అవకాశం ఇవ్వకుండా గదిలో నుంచి బయటికి నడిచాడతను. ఇద్దరు కారులో కూర్చునేదాకా మాట్లాడుకోలేదు. ఎందుకలా ఉన్నావు? కార్ స్టార్ట్ చేసి అడిగాడు మిత్ర అనురాగని. ఆమెకి చాలా ఉక్రోషంగా ఉంది. ముద్దు పెట్టబోయి వెనక్కి జరిగాడు మిత్ర. ఆ అసభంగాన్ని తట్టుకోలేకుండా ఉంది. నన్ను క్షమించగలవారాగా? ఆమె ఏమీ సమాధానం చెప్పకపోవడంతో కొన్ని నిమిషాల మౌనం తర్వాత అన్నాడు మిత్ర. ఆమె ఆశ్చర్యంగా చూసింది అతని వైపు తిరిగి. ఎందుకు? నా అజ్ఞాత ప్రేమికురాలు నన్ను బాగా డిస్టర్బ్ చేస్తోంది తెలుసా? అందుకే ఇందాక నేను ముద్దు పెట్టుకోబోయాను. ఆఖరి నిమిషంలో తను నన్ను నిలదీసినట్టుగా అనిపించి ఆగిపోయాను అన్నాడు అతను ఓరగా అనురాగ వైపు చూస్తూ. ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. చప్పున మొహం తిప్పుకుంది. తను ఆమెని మరీ ఎక్కువ ఏడిపిస్తున్నాడేమో అనిపించింది మిత్రకి. జాలి వేసింది ఆమె మీద. కానీ తన ప్రేమని చెప్పడానికి అది సమయం కాదు. తన మనసులో ఒక ప్లాన్ ఉంది. పెదవుల మీద చిరునవ్వు నాట్యం చేస్తూ ఉండగా అనుకున్నాడు మిత్ర. అర్క పెళ్ళి అయిపోయింది. ఇక నీల్గాడి ప్రేమని ట్రాక్ ఎక్కించేస్తే నాకు లైన్ క్లియర్ అయిపోయినట్టే. ఈ లోపుగా నా ఆప్రే ఎవరో తెలుసుకుంటే బావుండును. తనని పెళ్లి చేసుకుని మొదటి రాత్రి పగలు కూడా చేసుకోవాలి కలల్లో తేలిపోతున్న వాడిలా చెప్పాడు మిత్ర. అప్రే అంటే? మిత్ర మాటలకి కంగారు పడిపోతూ అడిగింది అనురాగ. అమ్మో, ముద్దు మాత్రమే అనుకున్నాను. మొదటి రాత్రి గురించి కూడా ఆలోచించేస్తున్నాడు మనసులోనే అనుకుంది అనురాగ భయంగా. అతను నవ్వుకున్నాడు. అజ్ఞాత ప్రేమికురాలికి షార్ట్ కట్ అన్నమాట అప్రే అంటే, వివరించాడు మిత్ర. ఒకవేళ నీకు బాగా తెలిసిన అమ్మాయేమో నీ అప్రే, ఆలోచించావా? ఓరగా అతన్ని చూస్తూ అడిగింది మిత్ర. కాదేమో రాగా, బాగా తెలిసిన అమ్మాయి అయితే ఇలా దాగుడు మూతలు ఎందుకు ఆడుతుంది చెప్పు? నాకు అస్సలు పరిచయం లేని అమ్మాయి కావచ్చు. నాకెందుకో ఆంటీ చచ్చా స్నేహ అనిపిస్తోంది అన్నాడు మిత్ర. ఆమెకి భయం వేసింది. తన మిత్ర తన సొంతం. వేరే అమ్మాయిని మనసులో మరొక విధంగా తలుచుకున్నా సహించలేదు తను. ఇప్పుడు మొదటి రాత్రి గురించి ఊహించుకుంటున్నాడా? అయితే ఆ స్నేహ గురించి తలుచుకుంటాడా? అనురాగ మనసంతా ఎన్నెన్నో సందేహాలు. మిత్ర తనని కావాలనే ఆలోచనల్లోకి నెట్టాడని ఆమె అంచనా వేయలేకపోయింది. నిన్నొకటి అడగనా? సంకోచిస్తూ అడిగింది. నువ్వేదైనా అడుగురాగా, నీకు ఆ హక్కుంది అన్నాడు మిత్ర. మరి మరి సందేహించుకు ప్రోత్సహించాడు అతను. బుట్టలో పడింది పిట్ట అనుకుంటూ.
అప్పుడే అతను కార్ని తమ విల్లా ఆవరణలోకి తీసుకొచ్చాడు. అదే సమయానికి అర్క, తుల్య, వుల్ఫ్ ఆటోలో నుంచి దిగారు. నీల్, కేతకి ఎక్కడా కనిపించలేదు వాళ్ళకి. త్వరగా అడుగు, అక్కీగాడొచ్చాడంటే మనకిక వేరే మాట్లాడుకోవడానికి ఉండదు. ఆమెని తొందర పెట్టాడు మిత్ర. మొదటి రాత్రి గురించి నువ్వు ఆలోచిస్తావా? గబగబా అడిగేసింది అనురాగ. అతని సమాధానాన్ని బట్టి ఎవరిని ఊహించి ఉంటాడో అడగాలని నిర్ణయించుకుంది అనురాగ. అతను ఆమె వైపు తిరిగి పరీక్షగా చూశాడు. ఆమె మొహం ఎర్రగా కందిపోయింది. వాళ్ల మధ్యలో ఇంతవరకు ఎప్పుడూ అలాంటి సున్నితమైన విషయాలు ప్రస్తావనకు రాలేదు. అతను చిన్నగా గొంతు సవరించుకున్నాడు, కానీ సమాధానం చెప్పడానికి అవకాశం రాలేదు. అర్క కిటికీ అద్దం మీద మునివేళ్లతో కొట్టడంతో అనురాగ మీద నుంచి అటువైపు చూపు తిప్పవలసి వచ్చింది మిత్రకి. పానకంలో పుడకగాడు సన్నగా అంటూనే లాక్ ఓపెన్ చేశాడు మిత్ర. అంతసేపు కారులో కూర్చుని ఏం చేస్తున్నారు? ఇంకా కొద్దిగా భారంగా ఉన్న గొంతుతో అడిగాడు అర్క. నీ గురించే మాట్లాడుకుంటున్నాం. అనురాగ నోరు తెరవక ముందే తను చెప్పాడు మిత్ర. ఇక ఇప్పుడప్పుడే తమకి ఏకాంతం దొరకదని తెలుసు మిత్రకి. వుల్ఫ్ వేగంగా తన వైపు దూసుకురాగానే నవ్వుతూ ముద్దు చేసి అనురాగకి కళ్ళతోనే సైగ చేశాడు. అర్క ముందు లోపలికి వెళ్ళగా వుల్ఫ్ని తీసుకుని వాళ్ళిద్దరూ లోపలికి అడుగుపెట్టారు. మా లోపలికి వస్తూనే పిలిచాడు మిత్ర. అర్క మాత్రం ప్రభాకర్ దగ్గరికి వెళ్ళి గాఢంగా కౌగిలించుకోవడం గమనించింది తుల్య బాగా. మిత్ర, అర్క చూడడానికి ఒక్కలాగానే ఉన్నా తనకి తేడా బాగానే తెలుస్తూ ఉండడం వల్ల తేలికగా ఊపిరి పీల్చుకుంది తుల్య. ఇద్దరూ ఒకేలాంటి బట్టలు వేసుకున్నారు. ఒకలాగానే హెయిర్ స్టైల్, అదే చిరునవ్వు. కానీ అర్క కళ్ళల్లో అల్లరి మెరుస్తూ ఉంటుంది. మిత్ర కళ్ళు లోతుగా గంభీరంగా ఉంటాయి. వచ్చారా? ఇంత ఆలస్యమైందే? ధరణి మాట వినిపించిన దిశగా అడుగు వేశాడు మిత్ర. అక్కడే తెలిసిపోతుంది మిత్ర ఎవరో అనుకుని నవ్వుకుంది తుల్య బాగా. అనురాగ వస్తూనే ధరణి చేతుల్లో ట్రే అందుకుని అందరికీ జ్యూస్ గ్లాసులో అందించింది. తుల్యభాగకి ఆ పని తను చెయ్యాలని తోచకపోవడంతో మొహమాటంగా అనిపించింది. అర్క, నీ పెళ్ళాం మధ్యాహ్నం అంతా పని చేసిందని చెప్పావుగా, గదిలోకి తీసుకువెళ్ళి చూపించు. తను ఫ్రెష్ అయ్యి వస్తుంది. తన బట్టలు కూడా నీ గదిలో క్లోజెట్లో సర్దేశాను. యథాలాపంగా చెప్పేసిన తల్లివైపు నోరు వెళ్ళబెట్టుకుని చూశాడు అర్క. తుల్య బిక్కమొహం వేసుకుని చూసింది. తామిద్దరూ ఒక గదిలోనా అన్న భయం ఆమె కళ్ళలో స్పష్టంగా చదివగలిగాడు మిత్ర. చిన్నగా నిట్టొచ్చాడు. వస్తూనే తన తల్లి కళ్ళలో కుంటనవ్వు చూశాడు మిత్ర. అతని మనసంతా సంతోషంతో నిండిపోయింది. తల్లి అలా నవ్వి కొన్ని నెలలైంది. ఆమె నవ్వితే తాము కూడా నవ్వుతారు. అప్పుడు ఎలాంటి పెద్ద సమస్యనైనా ఇట్టే ఎదుర్కోగలరు. అది మిత్ర ఉద్దేశం. అది నిజమే కూడా. అర్క కూడా బాగా రిలాక్స్ అయ్యాడు తల్లి నవ్వు చూసి. జ్యూస్ తాగి వెళ్ళి మీరు కూడా ఫ్రెష్ అయ్యారండి మిత్రని ఆదేశించింది ధరణి. ఆమె చాలా మామూలుగా ఉండడానికి ప్రయత్నిస్తోందని కేవలం ప్రభాకర్కి మాత్రమే తెలుసు. ఈ సంతోష సమయంలో తన పక్కన నిలబడవలసిన తోడు లేకపోవడం మాత్రమే కాదు, ఆ తోడు తాలూకా జ్ఞాపకాలు పూర్తిగా మనసులో లేకపోవడం ఆమెని బాగా బాధపెడుతున్నాయి. కానీ పిల్లల మొహాల మీద నవ్వు కోసం తన బాధని దాచుకుని నవ్వుతోంది ధరణి. అమ్మా, తుల్య నా గదిలో ఇబ్బంది పడుతుందేమో కొనిగాడు అర్క. నువ్వు తన గదిలో ఉన్నప్పుడు ఇబ్బందిగా ఫీల్ అయ్యావా? జ్వరంతో ఆమె గదిలో మంచం మీద అతను పడుకోవడాన్ని గుర్తు చేస్తూ నిలదీసింది చిన్న కొడుకుని ధరణి. లేదన్నట్టుగా తల అడ్డంగా ఊపాడు అర్క. మరింకే, తీసుకెళ్ళు గదమాయించింది అర్కని. తుల్య తన బట్టల వైపు చూపించి చేతిని అడ్డంగా తిప్పింది. అవును కదూ అమ్మా, తుల్య బట్టలు ఇక్కడ లేవు అన్నాడు అర్క. ఆమెతో తన గదిలో ఉండడం అంటే నిప్పుల కొలుముతో సహవాసమే అని అతనికి తెలుసు. ఆమె తనలో రగిలించే కోరికల నిప్పుని ఆర్పడం తన వల్ల కాదు. మరీ ముఖ్యంగా వుల్ఫ్ ఉండగలిగిన గది కాదు తనది. బట్టలు నీల్, కేతకి తెచ్చిపెట్టారు. వాళ్ళకి చిన్న పనే అప్పగించాను. వచ్చేస్తారు ఒక అరగంటలో. మనం మాట్లాడుకోవాల్సింది చాలా ఉంది. త్వరగా ఫ్రెష్ అయ్యండి అంటూ వుల్ఫ్ వైపు చూసి అర్కకి సైగ చేసింది. నిట్టూర్పుని అతి కష్టం మీద అణుచుకున్నాడు అర్క. చిన్నగా ఈల వేసి వంటగదిలోకి తీసుకువెళ్లాడు వుల్ఫ్ని. తుల్యకి ఇక అర్క గదివైపు అడుగులు వేయక తప్పలేదు. అనురాగ ఆమెకి సైగ చేసి రమ్మనడంతో ధరణి ప్రభాకర్ వైపు చూసి కన్నుగీటింది అల్లరిగా. అతను చిన్నగా తల విదిలించాడు. తుల్య అర్క గదిని పరిశీలనగా చూసింది. మరీ అంత విశాలంగానూ లేదు, అలాగని ఇరుకుగానూ లేదు. గది మధ్యలో క్వీన్ సైజు పరుపు నేల మీద పరిచి ఉంది. మంచం లేకపోవడం గమనించి ఆశ్చర్యపోయింది. అసలు కుర్చీలు బల్లలు లేవు. అతను కింద కూర్చొని పని చేసుకుంటాడన్నట్టుగా అన్నీ ఆ ఎత్తులోనే ఉన్నాయి. గది చాలా అందంగా ఉంది. కిటికీల కర్టెన్లు ముదురు నీలం రంగులో ఉంటే
పరుపు మీద దుప్పట్లు, తలగడ, గలేబులు కూడా ఆ రంగులోనే ఉన్నాయి. అక్కడక్కడ గాజు బొమ్మలున్నాయి, డెకరేటివ్ పీసులు, తాను స్వయంగా తయారు చేసిన బొమ్మలు. ఆమె కళ్ళు ఆనందంతో తళుక్కుమన్నాయి. తల్లి పసివాడికి స్తన్యం ఇస్తున్న గాజు బొమ్మ చూడగానే. తను అతనికిచ్చిన కానుక కూడా అతని పరుపు పక్కనే చిన్న పీట మీద ఉంది. అది తయారు చేయడానికి తను ఎంత కష్టపడిందో తనకి తెలుసు. తన ఏజెంట్ని బ్రతిమాలి మోడల్ని చూసి పెట్టమని ముందు పెయింటింగ్ వేసుకుంది. ఆ తర్వాత ఆ బొమ్మని తయారు చేసింది. తన ఏజెంట్ మనసులో మెదలగానే ఆమెకి కాల్ చేయాలని గుర్తొచ్చింది తుల్యభాగకి. చకచక తన హ్యాండ్ బ్యాగ్ తీసి ఫోన్ని బయటికి తీసింది ఆమెకి మెసేజ్ ఇవ్వడానికి. ఛార్జింగ్ అయిపోయాక మొబైల్ ఆమెను వెక్కిరిస్తూ కనిపించింది. చిన్నగా నిట్టూర్పు విడిచి ఫోన్ని ఛార్జింగ్లో పెట్టి మొహమాటంగానే అర్క క్లోజెట్ని తెరిచింది. ఒక అర నిండా అర్క బట్టలుంటే మరొక అరలో తన బట్టలున్నాయి. ఆలోచిస్తూ కూర్చుంటే తను ఏ పని చెయ్యలేదని గ్రహించిన తుల్య అర్క వచ్చేలోపుగా స్నానం చేసి రావాలని అనుకుని గబగబా బాత్రూంలోకి దూరింది. లోపల తను వాడే సబ్బు, షాంపూ ఉండడంతో మేనత్తకి మనసులోనే కృతజ్ఞతలు చెప్పుకుంది. అర్క ఆ గదిలోకి వచ్చేసరికి బాత్రూంలో నుంచి షవర్ శబ్దం వినిపించింది. అంతవరకు అతని గదిలోకి అనురాగ తప్ప వేరే ఆడపిల్ల అడుగుపెట్టలేదు. అనురాగ అతని దృష్టిలో ఆడపిల్ల కాదు, తన బెస్ట్ బడ్డీ అంతే. కాబట్టి లిటరల్గా చెప్పాలంటే తుల్యభాగ తన గదిలోకి అడుగుపెట్టిన మొదటి అమ్మాయి అనుకుంటూ కొద్దిగా టెన్షన్ పడుతూ గదిలో అటూ ఇటూ తిరిగాడు. ఆమెకి తన గది నచ్చిందా లేదా? ఇక నుంచి అది తమ ఇద్దరి గది. అసలు ఎక్కడ తీసిన వస్తువు అక్కడ పెట్టాడా తను? అర్క కలవరపడుతూ గదిని ఒకసారి పరిశీలనగా చూశాడు. అతని కళ్ళకి శుభ్రంగానే అనిపించింది. తుల్య బయటికి వచ్చేసరికి గది ఖాళీగా ఉంది, కానీ బాల్కనీ తలుపు తెరిచి ఉంది. ఆమె గుండె వేగంగా కొట్టుకుంది. అర్క వచ్చాడా? ఆమె గొంతు తడారిపోయింది. ఒక మగవాడితో గదిని పంచుకోవడం ఆమెకి అదొకలా ఉంది. ఏదో ఒక మగవాడు కాదు, తాళి కట్టిన మొగుడు అని మనసు గుర్తు చేసింది. బాల్కనీలోకి వెళ్ళి అతన్ని పలకరిద్దామా అనుకుంది, కానీ అతను చేసిన పనికి మనసుకి అయిన గాయం ఇంకా మానకపోవడంతో అతను లోపలికి వచ్చేలోపుగా తయారై కిందకి వెళ్ళిపోయింది. గదిలో మెత్తని అడుగుల శబ్దం అర్కని బాగా కలవరపరిచింది. ఆమె గదిలో అలా తిరుగుతూ ఉంటే చూడాలని చాలా బలంగా అనిపించినా ఆమెకి ఇబ్బంది కలిగించడానికి ఇష్టపడలేదు అర్క. ఆమె గదిలో నుంచి వెళ్ళిపోయిందని నిర్ధారించుకున్నాక గదిలోకి అడుగుపెట్టాడు. తన ఫోన్ ఛార్జ్ పెట్టడానికి చూశాడు. ఆమె ఫోన్ ఉందక్కడ. చిన్నగా నిట్టూర్పు విడిచి తన ఫోన్ని వేరొక పిన్ పాయింట్ దగ్గర పెట్టాడు. ఇక సర్దుకోవడాలు మొదలు అనుకుంటూ. అతను కిందికి వచ్చేసరికి అందరూ నవ్వుకుంటూ మాట్లాడుకున్నారు. అక్కడ నీల్, కేతకి కూడా ఉండడం గమనించాడు అర్క. వుల్ఫ్ ఒక మూలగా పడుకుని కళ్ళు తెరుచుకొని అందరినీ చూస్తూ ఉంది. ఆ మొహంలో ఆనందం స్పష్టంగా కనిపించింది అర్కకి. అంతకుముందు తనకి తుల్లికి మధ్యలో ఆ మూగజీవి అడ్డు రావడం గుర్తొచ్చి అక్కడి నుంచి లేపేద్దామా అనిపించింది అర్కకి. కానీ అలా చెయ్యలేకపోయాడు. కేతకి, నీకింట్లో సమస్య లేదు కదా? నీల్కి మిత్రకి మధ్యలో కూర్చుంటూ అడిగాడు అర్క. తుల్య అక్కడెక్కడా కనిపించలేదు. వంటగదిలో నుంచి మాటలు వినిపిస్తున్నాయి, తల్లివి, అనురాగవి. తుల్య నిశ్శబ్దంగా నవ్వుతూ ఉండి ఉంటుందని ఊహించాడు అర్క. పని మీద టూర్కి వెళ్ళవలసి ఉందని చెప్పి బట్టలు సర్దుకునొచ్చాను. ప్రస్తుతానికి 3 రోజుల వరకు సమస్య లేదు. చిన్నగా నవ్వి చెప్పింది కేతకి. మంచి పని చేశావు కేతకి. మనం మాట్లాడుకోవలసింది చాలా ఉంది. అందరం ఇక్కడే ఉంటే మాట్లాడుకోవడం, ప్లాన్ చేసుకోవడం తేలికవుతుంది అంది ధరణి. డైనింగ్ టేబుల్ మీద కావలసినవన్నీ పెట్టాక అందరూ భోజనాలు ప్రారంభించారు. తినేప్పుడు ఆ వర్మగాడి గురించి అస్సలు మాట్లాడుకోవద్దు. మంచి వివరాలు ఏమైనా చెప్పండి అంది ధరణి నవ్వుతూ. ఆమె హుషారుగా ఉండడంతో అర్క, మిత్ర కూడా నవ్వుతూ మాటలు మొదలుపెట్టారు. అర్క పెళ్ళి అయిపోయింది కాబట్టి ఇక మన మిత్ర విషయం చూడాలి. మంచి సంబంధం మనం చూడాలా, లేక మిత్ర తను చూసుకునే ఉంటాడా ఇప్పటికీ? ప్రభా అడిగింది నవ్వుతూ ధరణి. మన మిత్ర అర్కంత స్పీడ్ కాదులే ధర, వాడికి మనమే సాయం పట్టాలి అన్నాడు నవ్వుతూ ప్రభాకర్. అనురాగ గుండెల్లో రాయి పడింది. వీళ్ళకి మిత్ర పెళ్లి టాపిక్ తప్ప వేరే ఏమీ దొరకలేదా? లోపల పళ్ళు నూరుకుంది. ఆమె మొహంలో మారుతున్న రంగులని వుల్ఫ్తో సహా అందరూ గమనించి నవ్వుకోవడం ఆమె గమనించలేదు. ఒకసారి మిత్రవైపు చూసి తన కంచంలోకి తొంగి చూస్తూ తినడంలో మునిగిపోయింది. తనకి తినడంలో గోల్డ్ మెడల్ సంపాదించుకోవడమే లక్ష్యం అన్నట్టుగా. నేను మరీ అంత అమాయకుణ్ణి కానులే అమ్మా. నాకు ఒక సీక్రెట్ లవర్ ఉంది, నాకు తెలియకుండా నన్ను పిచ్చిగా ప్రేమించే అమ్మాయి అన్నాడు మిత్ర. అప్పుడే మంచినీళ్లు తాగడానికి పుక్కిట పట్టిన అనురాగ తుళ్ళిపడి ఆ నీళ్లను బయట విడిచిపెట్టింది. ఫౌంటైన్లాగా మిత్ర మొహం మీద చిందాయి ఆ నీళ్లు. హే, చిన్నగా అరుస్తూ మొహానికి చేతులు అడ్డు పెట్టుకున్నాడు మిత్ర. అదే సమయంలో అనురాగ తన నోటికి చేతిని అదుముకుంది. కానీ జరగవలసిన డ్యామేజ్ అప్పటికే జరిగిపోయింది. రాగా, అదేం పని? జాగ్రత్తగా ఉండొద్దా?
మెత్తగా మందలించింది ధరణి. మరికొన్ని నీళ్లు బుగ్గల్లో ఉండవలసింది రాగా స్నానం పూర్తయ్యేది. నవ్వాడు అర్క. రేయ్, ఛాన్స్ దొరికితే వదలవు కదా అంటూ అనురాగ మిత్ర ఎక్కడ గొడవ పడతారో అని మధ్యవర్తిగా పాత్ర తీసేసుకున్నాడు నీల్ ఎప్పట్లానే. కానీ ఈసారి మిత్రకి గొడవ పడే ఉద్దేశం లేదని కొద్దిగా ఆలస్యంగా గ్రహించాడు. పర్వాలేదులే నీల్, ఇక అనురాగకి ఈ స్వేచ్ఛ ఉండదు. త్వరలో నా అప్రే నా జీవితంలోకి అడుగు పెడుతుంది. అప్పుడు పరాయి ఆడపిల్లలు నాకు దూరంగా ఉండాలెలానో. తల్లి ఇచ్చిన నాప్కిన్ అందుకోకుండా ఆమె కొంగు అందుకుని తుడుచుకుంటూ అన్నాడు మిత్ర. అనురాగ కళ్ళలో నీళ్లు తిరిగాయి. తనని పరాయి ఆడపిల్ల అన్నందుకు. చప్పున తలదించుకుని భోజనం చేయడంలో మునిగిపోయింది. టేబుల్ కింద నుంచి అర్క మిత్ర చేతి మీద బలంగా కొట్టాడు. అదేం పని అన్నట్టుగా. చురుక్కుమన్న బాధని బయటికి కనిపించనివ్వకుండా తమ్ముడి పిక్క మీద తన పాదంతో బలంగా తన్నాడు మిత్ర. కుర్చీలో ఎగిరిపడిన అర్క వైపు ఆశ్చర్యంగా చూసింది తుల్యభాగ. మిత్ర పెదవులు అల్లరిగా విచ్చుకోవడం చూసి కొద్దిగా గ్రహించింది విషయాన్ని. నవ్వొచ్చింది ఆమెకి. అర్క, మిత్ర, భోజనం చేయండి, అల్లరి చేయకుండా వాళ్ల సంగతి తెలిసినట్టుగా మృదువుగా హెచ్చరించింది ధరణి. ఎవరి కళ్ళు కప్పినా తల్లి కళ్ళు కప్పడం కష్టమని తెలుసా కవలలకు. బుద్ధిగా తినడంలో మునిగిపోయారు. నాకు తలనొప్పిగా ఉందత్తయ్య, నేను వెళ్ళి పడుకుంటాను అంది అనురాగ. అలా వెళ్ళిపోతే ఎలా? పని తప్పించుకోవాలని చూస్తున్నావా? అడ్డం కొట్టాడు మిత్ర. నాకేమో అవసరం లేదు అంటూ విసవిస వంటగదిలోకి వెళ్ళిపోయింది అనురాగ. తెగేదాకా లాగడం మంచిది కాదు మిత్ర, హెచ్చరించాడు అర్క. ఆల్రెడీ తెగ్గొట్టేశా. తన చేత చెప్పించడమే ఆలస్యం. దానికి ముహూర్తం కూడా ఫిక్స్ చేసేశాను కన్ను గిట్టి అన్నాడు మిత్ర. నవ్వాడు అర్క ఆనందంగా. అసలు ఆ వర్మగాడు ఇప్పుడు ఏం ప్లాన్ చేస్తూ ఉండి ఉంటాడంటావు అడిగాడు అర్క నీల్ని. డైనింగ్ టేబుల్ శుభ్రం చేస్తూ మాట్లాడుకుంటున్నారు వాళ్ళు. ఈ పాటికి ఏ జాతకాలు చెప్పే స్వామీజీనో పట్టుకుని ఉంటాడు ఈ జరిగిన దానికి విరుగుడు చెప్పమని. నవ్వి అన్నాడు నీల్. ఇది మనం తెలుసుకోగలిగితే తగిన ప్లాన్ వేయొచ్చు అన్నాడు అర్క. ఇక స్వామీజీ పాత్రకు నన్ను బలి చేయకు, నీల్ ఖచ్చితంగా చెప్పేశాడు. పోనీలే, ఈసారి జాతకరత్న జనార్దనంగా మన అనురాగ నటిస్తుంది అన్నాడు అర్క ధీమాగా. ఆడపిల్ల స్వామీజీగా ఎలా నటిస్తుంది? ఆశ్చర్యపోయాడు నీల్. మన అనురాగలో ఉన్న టాలెంట్ నీకు తెలుసు కూడా అలా అంటే ఎలా నీల్? నవ్వాడు అర్క. నేనొప్పుకోను. ఆ వర్మగాడి ముందుకు అనురాగని పంపడం నాకు ఇష్టం లేదు. ఒకసారి నాకు చెప్పకుండా వెళ్ళింది అన్నాడు అసహనంగా మిత్ర. నీల్ అర్క ఒకరికొకరు సైగ చేసుకున్నారు. వాడింటికి పంపద్దు, మనం ఏర్పాటు చేసిన ప్రదేశానికి ఆ వర్మగాడిని రప్పిద్దాం. నువ్వు నీ అనురాగకి బాడీగార్డుగా ఉండొచ్చు అన్నాడు అర్క నవ్వుతూ. అంతకు ముందు అసలు వర్మ బుర్రలో ఏముందో మనం తెలుసుకోవాలి అన్నాడు ప్రభాకర్. అందుకు మన దగ్గర ఒక దారి ఉంది నవ్వి అన్నాడు అర్క. ఏంటో చెప్పు త్వరగా అన్నాడు మిత్ర. ఇక్కడ మాటలు ముగిసిపోతే అనురాగతో తను మాట్లాడవలసినది చాలా ఉంది. ఎప్పుడెప్పుడు ఆమెను ఒంటరిగా పట్టుకుందామా అని ఉంది అతనికి. ఆమె కళ్ళలో నీళ్లు అతని మనసుని తాకి బాధ పెట్టాయి. మరీ దూరం వెళ్ళాడని అర్థమైంది అతనికి. ఆమెని కలిసి సారీ చెప్పాలని ఆరాటపడుతోంది మిత్ర మనసు. అది అర్క గ్రహించినట్టుగా మరింత ఆలస్యం చేశాడు. వంటగదిలో నుంచి మాటలు గట్టిగానే వినిపించాయి. కేతకికి వాళ్లల్లో బాగా అలవాటైనట్టుగా తన కేసు గురించి చెప్పి వాళ్ళని నవ్విస్తోంది. మిత్ర దృష్టి కొన్ని క్షణాల పాటు అనురాగ నవ్వు మీద నిలిచిపోయింది. నీల్ అర్క సైగ చేసుకున్నారు ఒకరికొకరు. అర్క, టైం వేస్ట్ చేయకుండా విషయానికి రా. మిత్ర అవస్థని గమనించిన ప్రభాకర్ అర్క అల్లరిని అదుపు చేశాడు. కృతజ్ఞతగా చూశాడు మిత్ర అతని వైపు. నవ్వాడు ప్రభాకర్. అంతలో ఆడవాళ్లు నలుగురు వంటగదిలో నుంచి వచ్చారు. పని పూర్తి కావడంతో అందరూ హాల్లో సెటిల్ అయ్యారు. మనం పట్టుకోవాల్సింది వర్మ ఇంటి పురోహితుడైన విష్ణు శర్మని చెప్పాడు అర్క. ఆయనేం చేస్తాడు? ఆశ్చర్యంగా అడిగాడు మిత్ర. అసలు మొత్తం చేసేదే ఆయన, చేయించేది మనం అన్నాడు అర్క నవ్వుతూ. అర్థమయ్యేలా చెప్పక్కి తొందర పెట్టింది ధరణి. తుల్యభాగా ఆసక్తిగా చూసింది అర్క వైపు. పొందికైన ఆ బంగ్లా తమ మ్యాన్షన్తో పోలిస్తే చాలా చిన్నది. తమ బంగ్లాలో లెక్క పెట్టలేనని గదులున్నాయి. ఏ గదిలో ఎవరుంటారో కూడా తెలియదు. కానీ ఇల్లు ఎప్పుడూ నిశ్శబ్దంగా ఉంటుంది. అది చాలా భయంకరంగా ఉంటుంది. కానీ ఇక్కడ వేళ్లతో లెక్క పెట్టేటన్ని గదులు మాత్రమే ఉన్నాయి. హాల్లో సోఫాలు అందరికీ పూర్తిగా సరిపోక సర్దుకుని కూర్చున్నారు. అయినా ఎంతో ఆత్మీయంగా అనిపించింది తుల్యభాగకి. చిరునవ్వు ప్రత్యక్షమైంది ఆమె పెదవుల మీద. ఆమెనే గమనిస్తున్న అర్క మనసు తేలికపడింది ఆమె నవ్వు చూసి. నిస్సందేహంగా ఆమె తమకన్నా పై అంతస్తులో ఉన్న అమ్మాయి. తండ్రి ప్రేమానురాగాలు తెలియకపోవచ్చు, కానీ డాబు దర్పం తెలుసు ఆమెకి. కుచేలుడి ఇంటికి కృష్ణుడు వచ్చినట్టుగా ఉండి ఉంటుంది ఆమెకి అనుకున్న అర్క, ఆమెకి ఈ వాతావరణం నచ్చకపోతే ఏం చేయాలి అన్న ఆలోచన అసంబద్ధమైనదని అర్థమైంది ఆమె నవ్వు చూశాక.
ఆమెకి తన ఆత్మీయులు నచ్చారు. కేతకి, అనురాగలు ఆమెకి హైఫై ఇచ్చి నవ్వుతూ ఉంటే తుల్యభాగ కళ్ళలో సంబరం అంబరాన్నంటడం గమనించిన అర్క తేలికగా ఊపిరి పీల్చుకున్నాడు. అంతలో వెన్ను మీద చురుక్కుమన్న దెబ్బ పడడంతో ఉలిక్కిపడి ఆలోచనల నుంచి బయటపడ్డాడు అర్క. అలా మా ఎదురుగానే పెళ్ళాన్ని కొరుకు తినేలా చూడడం మేనర్స్ కాదని తెలీదా? చెవి దగ్గర గొణిగాడు మిత్ర. సారీ, అప్రయత్నంగానే వచ్చేసింది అర్క నోటి వెంట ఆ మాట. రే, మిత్ర నిన్ను ఆట పట్టిస్తున్నాడు, నీల్ బుద్ధిగా చెప్పేశాడు. అర్క అన్నగారి వైపు కోపంగా చూశాడు. అర్క, విషయం చెప్తావా చెప్పవా? అసహనంగా వినిపించింది తల్లి గొంతు. విష్ణుశర్మ గారు మనకొకసారి సహకరించారు ఇప్పటికే. ఇప్పుడు కూడా ఆయనని సహాయం అడగడంలో తప్పలేదు. రేపు ఉదయం ఆయనని కలవడానికి మిత్ర నువ్వు వెళ్ళండి అంటూ నీల్కి ఏం చేయాలో చెప్పాడు అర్క. అందరూ శ్రద్ధగా విన్నారు. ముందు వర్మ బుర్రలో ఉన్న ఆలోచనలు తెలుసుకుంటే అప్పుడు మనం ప్లాన్ చేసుకోవచ్చు చెప్పడం పూర్తి చేసి అన్నాడు అర్క. తుల్యభాగ మనసంతా గజిబిజిగా ఉంది. వాళ్ళు మాట్లాడుకుంటున్నది తన తండ్రి గురించి. అయినా తనలో ఎలాంటి బాధ లేదెందుకని? తను మంచి కూతురు కాదా? అసలు తనకి ప్రేమ, అనుబంధం అనే పదానికి అర్థాలు తెలియవా? అందుకే అర్కకి దగ్గర కాలేకపోతుందా? గుండెని ఎవరో బలంగా నొక్కిపెట్టినట్టుగా అనిపించింది తుల్యకి. ఆమె కళ్ళు, ఆమె మనసుకి అద్దాలు. అర్కకి వాటిని చదవడాన్ని మించిన ఇష్టమైన పని వేరే లేదు. అందుకే ఆమెలో ఆ సంఘర్షణని అతను ఇట్టే కనిపెట్టాడు. ఆమె అపరాధ భావంతో బాధపడుతోంది. అది గ్రహించగానే ఇక మాటలు పొడిగించలేదతను. ఇక ఇక్కడితో మాటలు పూర్తయ్యాయి, వెళ్ళి పడుకుంటే మంచిది, మనం చేయవలసిన పనులు చాలా ఉన్నాయి అనేశాడు. మిత్ర తేలికగా ఊపిరి పీల్చుకున్నాడు. అను, అమ్మకి కాల్ చేసి చెప్పావా అడిగింది ధరణి. నాన్నకి చెప్పా, నవ్వి కన్నుగీటి చెప్పింది అనురాగ. మా చక్రిని మరీ ఆడించేస్తున్నావు నువ్వు. అనురాగ చెవి మెల్లేసింది ధరణి. మీ చక్రియేనా? నా చక్రి కూడా. తండ్రి మీద తన హక్కుని చూపించుకుంది అనురాగ. ఒప్పుకున్నానులే అంటూ లేచింది ధరణి. తండ్రితో అనురాగకి ఉన్న అనుబంధం చాలా లోతైనదని, అతను ఆమెకి మంచి స్నేహితుడని తుల్య, కేతకి ఎప్పుడో గ్రహించారు. తుల్యభాగకి తన తండ్రి మనసులో మెదిలి మనసంతా విషాదంతో నిండిపోయింది. అసలు తను అనే ఒక ప్రాణి ఉందని కూడా గుర్తు ఉండి ఉండదు తండ్రికి అనుకుని బాధని దాచుకుంటూ లేచి నిలబడింది తుల్య. తుల్య, అర్కకి ఉదయం 4ంటికి లేవడం అలవాటు. కాఫీ తాగడు, హార్లిక్స్ తాగుతాడు, అది కూడా నీళ్లతో. చూసుకుంటావుగా? నీట్గా కొడుకు బాధ్యతని తన మేనకోడలికి తరలించేసింది ధరణి. ప్రభాకర్ మెచ్చుకోలుగా చూశాడు ఆమె వైపు. తల్లికి కొడుకు ఎంత పెద్దైనా ఇంకా తన కొంగు పట్టుకుని తిరుగుతూ ఉంటే చాలా బాగుంటుంది. కానీ ధరణి కోడలిని, అది తన మేనకోడలైనా సరే, అంత వెంటనే ఒప్పుకోవడం ప్రభాకర్కి నచ్చింది. తుల్యభాగా తల ఆడించింది సరే అన్నట్టుగా. రాగా, కేతకి, మీరు ఈ రాత్రి నాకు తోడుగా పడుకుంటారా అడిగింది ధరణి మేడ మీదకి వెళ్తూ. గుండెల్లో రాయి పడింది మిత్రకి. అనురాగ్ అక్కడ పడుకుంటే తన ఆమెతో ఎలా మాట్లాడేది? అతను ఆమెకి సైగ చేసే లోపుగా ఆనందంగా ధరణి చెయ్యి పట్టుకుని కేతకి సైగ చేసి అక్కడి నుంచి కదిలిపోయింది అనురాగ. పేదాలు బిగించి నిలబడిన మిత్రని చూస్తే నవ్వాగలేదు అర్కకి. నీల్గాడు నీ గదిలో నీకు తోడుగా పడుకుంటాడులే పాపం, ప్రభా గెస్ట్ రూమ్లో నిద్రపోతాడు అంటూ అందరినీ తరిమాడు అక్కడి నుంచి అర్క. తుల్య ధరణితోనే వెళ్ళిపోవడంతో అర్క అలానే సోఫాలో కూర్చుండిపోయాడు కొన్ని నిమిషాలు. పైన ధరణి తుల్యని దగ్గరికి తీసుకోవడం కనిపిస్తూనే ఉంది అతనికి. ఆడపిల్లలిద్దరినీ తన గదికి పంపి ధరణి తుల్యభాగతో అర్క గదిలోకి నడిచింది. తలుపు మూసుకోవడంతో అలానే సోఫాలో కూర్చుండిపోయాడు అతను. అతనికి గాభరాగా అనిపించింది. లేచి సంకోచంగా నిలబడ్డాడు. అందరూ ఇది చాలా యథాలాపంగా జరిగేదే అన్నట్టుగా ప్రవర్తించడం అతన్ని మరింత గాభరా పెట్టింది. సినిమాల్లో చూపించినట్టుగా తన తల్లి మొదటి రాత్రి పళ్ళు పూలు అంటూ హడావిడి చేయకపోవడం అతనికి కొద్దిగా హాయిగా అనిపించింది. తుల్యకి తనకు మధ్య అభిప్రాయ భేదం ఉంది. అది తీరేదాకా ఒకరికొకరు దగ్గర కాలేరని అతనికి తెలుసు. అయినా ముందు తన తల్లికి జరిగిన అన్యాయానికి వర్మకి బుద్ధి చెప్పాలి. మిత్ర పెళ్ళి జరగాలి. నీల్, కేతకి ఎలానూ ఒకటవుతారు. కానీ అన్నిటికన్నా ముఖ్యమైనది తన తండ్రి తనకి అప్పగించిన బాధ్యతని పూర్తి చేయాలి. అంతవరకు తన వ్యక్తిగతమైన సుఖం మీద తను ఫోకస్ పెట్టలేడు అనుకుంటూ టీవీ ఆన్ చేశాడు అర్క. అక్కి, ఎక్కువసేపు టీవీ చూడకు, తల్లి హెచ్చరిక వినిపించింది. సరేమా సమాధానం చెప్పేసి సోఫాలో కుషన్లు తీసుకుని నేల మీద సెటిల్ అయిపోయాడు అర్క. వుల్ఫ్ ఎప్పుడు వచ్చి తన పక్కన ముడుచుకుని పడుకుందో కూడా తెలియలేదు అర్కకి. అలానే నిద్రలోకి జారుకున్నాడు. గదిలో తుల్యభాగా మెల్లగా పరుపు మీద కూర్చుంది. ఈ పక్కనే తను అర్కతో పంచుకోవాలి అనుకోగానే ఏదోలా అనిపించింది తుల్యకి. ఆమెకి మేనత్త మాటలు గుర్తొచ్చాయి. తుల్య, అర్క తన తండ్రిని బాగా మిస్ అవుతున్నాడు.
విష్ణుతో నాకు వ్యక్తిగత జ్ఞాపకాలు అలికినట్టుగా స్పష్టత లేకుండా ఉన్నా పిల్లలతో కలిసి మేము గడిపిన క్షణాలు బాగా గుర్తున్నాయి. మిత్ర ఒద్దికగా పడుకుంటాడు, కానీ అర్కకి నిద్రలో దొర్లే అలవాటుంది. ఒకసారి ట్రైన్లో ప్రయాణిస్తుంటే మిడిల్ బెర్త్ మీద విష్ణుతో పడుకున్న అర్క తన మీద నుంచి పాకుతూ అక్కడి నుంచి కిందికి పడిపోయాడు. నిద్రలోనే. మంచం మీద నుంచి నిద్రలో ఎన్నిసార్లు పడ్డాడో చెప్పలేను. మా ఇద్దరికీ మధ్యలో పడుకోబెట్టుకునేవాళ్ళం పిల్లల్ని. మిత్ర ఎలా పడుకున్నవాడు అలానే ఉండేవాడు. కానీ అర్క? నవ్వింది ధరణి. ఆమె కళ్ళలో నీళ్లు తిరిగాయి. తుల్యబాగా ఆమె చేతిని తన చేతుల్లోకి తీసుకుంది. అందుకే వాడి గదిలో మంచం ఉండదు. ఉన్నవాడు పడుకోడు, కింద పరుపు వేసుకుని పడుకుంటాడు. ఇక నుంచి నువ్వు చూసుకోవాలి. మీరిద్దరూ కలిసి గడపబోయే మొదటి రాత్రిది, ప్రత్యేకమైనది. కానీ మేమందరం ఇక్కడే ఉన్నాం కదా, మీకు ఇబ్బందిగా ఉంటుందని ప్రత్యేకమైన ఏర్పాట్లు చేయలేదు. వాడి మనసు చికాకుగా ఉంది. వాడు మామూలుగా ఉండాలంటే ముందు నువ్వు వాడితో స్నేహం చేయాలి. నీ ఉనికిని వాడు గుర్తించేలా చేయాలి. నిన్ను శత్రువు కూతురుగా కాదు, వాడి స్నేహితురాలిగా సగభాగంగా వాడు ఒప్పుకోవాలి. అందుకు కొంత సమయం పడుతుంది. ఈ ఏకాంత సమయాన్ని మీ మధ్య బంధం పెంచుకోవడానికి ఉపయోగించుకో తల్లి. నాకు తెలుసు అర్క ఈ గదిలోకి రాడి రాత్రి. ఎలా తప్పించుకుంటావో మరి, ఎలా వాడిని గదిలోకి రప్పించుకుంటావో మరి. నవ్వేసి నుదుటి మీద ముద్దు పెట్టుకుని చెప్పి వెళ్ళింది ధరణి. మేనత్త తనకి సవాల్ విసిరినట్టుగా అనిపించింది తుల్యకి. గుండె వేగంగా కొట్టుకుంటూ ఉంటే చుట్టూ చూసింది తుల్య. బయట కేతకి నవ్వు చిన్నగా వినిపించింది ఆమెకి. అప్రయత్నంగానే ఆమె పెదవులు విచ్చుకున్నాయి. అరగంట ఎదురు చూసింది తుల్య అర్క లోపలికి వస్తాడేమో అని. అతను రాలేదు. తలుపు తీసుకుని బయటికి వచ్చి చూసింది. ఉల్ఫ్ని కౌగిలించుకుని నేల మీద పడుకుని ఉన్న అర్కని తదేకంగా చూస్తూ నిలబడిపోయింది తుల్యభాగ. అంత గాఢ నిద్రలో ఉన్న అర్కని ఎలా లేపడం తుల్యభాగకి అర్థం కాలేదు. అందులోనూ ఉల్ఫ్ని అలా గాఢంగా కౌగిలించుకుని పసివాడిలా నిద్రపోతూ ఉంటే చాలా నచ్చేశాడు అర్క ఆమెకి. తన కోపాన్ని పూర్తిగా మర్చిపోయింది. ఈ చిన్ని కుటుంబంలో అర్క మాటకి ఎంత విలువ ఉందో ఆమెకి బాగానే అర్థమైంది. అతను చాణుక్యుడిలా ఆలోచన చేస్తే చంద్రగుప్త మౌర్యుడిలా మిత్ర ఆ ఆలోచనని ఆచరణలో పెడతాడు. మొత్తానికి కవలలిద్దరూ మామూలు వాళ్ళు కాదు. వాళ్ళకి తన తండ్రి వల్ల జరిగినది మామూలు అన్యాయం కూడా కాదు. తన మేనత్త ధరణి తన జ్ఞాపకాలని పోగొట్టుకుంది. వాటిల్లో ఎన్నో మధురమైనవి, కొన్ని బాధాతప్తమైనవి ఉన్నాయి. తన భర్తని పోగొట్టుకుంది అంటే తన సహచరుడిని కోల్పోయి నవ్వు అనేది ఒకటి ఉందని మర్చిపోయింది. ఆ కొడుకులిద్దరూ తండ్రితో పాటుగా తల్లిని కూడా కోల్పోయినట్టే లెక్క. కానీ తన మేనత్త మానసికంగా దృఢమైనది కాబట్టి ఇంత కష్టాన్ని ఎదుర్కోవడానికి తనను తాను సిద్ధం చేసుకుంది. తనకి తల్లి లేదు, తండ్రి ఉన్నా లేనట్టే. అర్క తనకి తెలియకుండానే ఎంతో అందమైన కుటుంబాన్ని తనకి కానుకగా ఇచ్చాడు. తనకిప్పుడు మంచి స్నేహితులున్నారు, తల్లి లాంటి మేనత్తుంది, అందమైన బావ ఉన్నాడు, తన మీద అలిగిన క్యూట్ భర్త ఉన్నాడు. ఆ మేనత్తకి తగిన మేనకోడలు తను అని నిరూపించుకోవాలంటే అర్కని గదిలోకి తీసుకువెళ్ళాలి. తుల్యభాగ మనసులో ఆలోచనలు అలా సాగిపోయాయి. ఆ క్షణం ఆమె తనకి తెలియకుండానే అర్క మీద కోపాన్ని పోగొట్టుకుంది. ఆమె పెదవులు అల్లరిగా విచ్చుకున్నాయి. మెట్లు దిగి అర్క దగ్గరికి చేరుకుంది. ఆమె ప్రెజెన్స్ని ముందుగా గుర్తించినది వుల్ఫ్. అంతవరకు గారాలిపోతూ అర్క దగ్గర నిద్రపోతున్న వుల్ఫ్ చటుక్కున అతని చేతుల మధ్య నుంచి అతి చాకచక్యంగా తప్పుకుని తుల్యభాగ దగ్గరికి వచ్చి మోకాళ్ళ మీద కూర్చుని ఆమె మీద పడడానికి ప్రయత్నించింది. అలిగినట్టుగా మొహం పెట్టిన తుల్య పెదాలు బిగించి దూరం పో అన్నట్టుగా తలని ఎగరేసింది. కుయ్యమంటూ వుల్ఫ్ తుల్య చుట్టూ తోక ఊపుతూ తిరగడం మొదలుపెట్టింది గాభరాగా. తన నేస్తం ఆనందంగా నవ్వుతూ ఉంది కదా అని అర్క దగ్గర ఉండిపోయిన వుల్ఫ్ ఇలా తన ప్రియ నేస్తం తన మీద అలుగుతుందని అస్సలు ఊహించలేదు. అర్కని తుల్య దగ్గరికి వెళ్ళనివ్వకుండా చేయడానికి పక్కకి దూరింది. అది తన నెచ్చెలి ఎలా చెప్పాలో తెలియలేదు వుల్ఫ్కి. నవ్వొచ్చింది తుల్యభాగకి. వుల్ఫ్ మనసు ఆమెకి తెలిసినట్టుగా వేరే ఎవ్వరికీ తెలియదు. అందుకే ఎక్కువసేపు వుల్ఫ్ మీద అలక చూపించలేకపోయింది. తన దగ్గరికి లాక్కుని గాఢంగా కౌగులించుకుంది ఆ మూగజీవిని. వుల్ఫ్ ఆనందంగా ఆమె మొహాన్ని నాకి మరీ తన ప్రేమని చూపించింది. కుక్కలు మనుషుల స్వభావాలని తెలుసుకోగలుగుతాయని అంటారు. ఎదుటి వ్యక్తిలో ఎలాంటి ఉద్దేశం ఉందో గ్రహించి యజమానికి దూరంగా ఉంచుతాయి చెడు ఉద్దేశం ఉంటే కనుక. తన వుల్ఫ్ శిక్షణ పొందిన గార్డ్ డాగ్. అక్కిని మిత్రని తన దగ్గరికి రానివ్వడమే కాదు, తనని కమాండ్ చేయనిస్తోందంటే వాళ్ళని పూర్తిగా నమ్మిందని అర్థం. ఆ మూగజీవికి ఉన్నపాటి ఆలోచన తనకెందుకు లేకపోయింది?
తనని తానే తిట్టుకుంది తుల్యభాగ. ఆమె కళ్ళు చిలిపిగా నవ్వాయి ఉల్ఫ్ కళ్ళలోకి చూసి. విపరీతంగా ఎక్సైట్ అయిపోయింది ఉల్ఫ్ తామిద్దరూ కలిసి అల్లరి పని చేయబోతున్నందుకు. తుల్యభాగ తన కళ్ళతో సైగ చేసి అర్కని చూపించి మేడ మీదకి చూపించింది ఉల్ఫ్కి. క్షణాల్లో అర్థం చేసుకుంది ఉల్ఫ్ తుల్యని. అర్క మీదికి దూకి అతన్ని లేపడానికి సిద్ధమైపోయిన ఉల్ఫ్ని బలంగా వెనక్కి లాగి అది తన వైపు చూడగానే తల అడ్డంగా ఊపింది తుల్యభాగ. నువ్వు కాదు నేను ఆ పని చేయవలసింది అన్నట్టుగా బుద్ధిగా పక్కకి వెళ్ళి కూర్చుంది వెనక కాళ్ళ మీద. ఉల్ఫ్ గుడ్ బాయ్ అని మెచ్చుకుంటున్నట్టుగా తన నుదురుతో ఉల్ఫ్ నుదురు తాకి ముద్దు పెట్టి అర్కవైపు తిరిగిన తుల్యభాగ అతని దగ్గరికి చేరుకుని ఒక పక్కకి తిరిగి ముడుచుకుని పడుకొని అంతలోనే నిద్రలో దొల్లుతూ సోఫా దగ్గరికి చేరిన అర్కవైపు విచిత్రంగా చూసింది. ఉల్ఫ్ వైపు చూసింది. అర్క విన్యాసాలని చూసి ఖచ్చితంగా ఉల్ఫ్ కళ్ళు గుండ్రంగా తిప్పిందని ఒక నిర్ధారణకి వచ్చేసింది తుల్యభాగ. వస్తున్న నవ్వుని ఆపుకుంది. అతనికి మంచం అస్సలు కుదరదని కూడా తెలుసుకుంది. ఇక ఆలస్యం చేయలేదు. అతని మీదకు ఒరిగి తన నాలికతో అతని చెంపని తాకింది ఉల్ఫ్ లాగా. ఈసారి ఉల్ఫ్ తన నేస్తాన్ని విచిత్రంగా చూస్తూ తన తలని ఒక పక్కకి వంచి నోరు తెరిచేసింది. నిద్రలో అర్క చిన్నగా శబ్దాలు చేశాడు. తుల్య నవ్వు ఆపుకుంటూ మరొకసారి ఉల్ఫ్ పాత్రలోకి మారింది. అబ్బా ఉల్ఫ్గా ఆపరా! తన చెంప మీద తడిని అరచేత్తో తుడుచుకుంటూ కళ్ళు మూసుకునే గొణిగాడు అర్క. తుల్య ఈసారి అతని ముక్కు మీద దాడి చేసింది. ఉల్ఫ్ ఆగు! నువ్వెప్పుడురా గులాబీ సెంట్ కొట్టుకోవడం మొదలుపెట్టావు? పక్కకి దొల్లుతూ నిద్రలోనే మరొకసారి విసుగ్గా గొణిగాడు అర్క. తుల్య వస్తున్న నవ్వుని ఆపుకుంటూ అతని వైపు పాకుతున్నట్టుగా వెళ్తుంటే ఉల్ఫ్ తన 4 కాళ్ళ మీద కూర్చుని తన ముందరి కాళ్ళని కళ్ళకి అడ్డు పెట్టుకుంది. ఇదెక్కడ చోద్యం అన్నట్టుగా. తుల్య అర్క ముద్దు నిద్రకి సహనాన్ని కోల్పోయింది. అతని చెవి కొరికే ప్రయత్నంలో అతని మీదకు ఒరిగింది. అప్పుడు కదిలాడు వేగంగా అర్క. అది ఊహించని తుల్య చిన్నగా అరిచే ప్రయత్నం చేసింది, కానీ శబ్దం బయటికి రాలేదు. అర్క చేతుల్లో చిక్కుకున్న తుల్య అతనితో పాటు పక్కకి దొర్లింది. మెత్తని అందాలు తన కరుకు శరీరం మీద నలుగుతూ ఉంటే పూర్తిగా మెలకు వచ్చింది అర్కకి. ఉల్ఫ్గా నాకు కళ్ళలో నువ్వు వంపు సొంపుల వయ్యారిగా మారిపోయినట్టుగా అనిపించిందేంటట అంటూ కళ్ళు తెరిచి చూశాడు. తన కింది పెద బిగించి కళ్ళు గట్టిగా మూసుకుని ఉన్న తుల్యభాగ కనిపించేసరికి ఆశ్చర్యంగా చూశాడు. నువ్వా అంటూనే ఆమె మీద నుంచి పక్కకి దొల్లాడు. జీవితంలో మొదటిసారిగా ఒక ఆడపిల్లని అంత సన్నిహితంగా కౌగిలించుకున్న అర్క జ్వరం వచ్చిన వాళ్ళ వణికిపోయాడు. చప్పున లేచి కూర్చున్నాడు. ఇక్కడేం చేస్తున్నావు? కోరికని కోపంగా మార్చుకునే ప్రయత్నం చేస్తూ నిలదీశాడు. ఆమె లేచి అతని వైపు కోపంగా చూసింది. తాను చేసిన పని అతని కనిపెట్టాడని గ్రహించి సిగ్గుని కోపంగా మార్చుకునే ప్రయత్నం చేసింది. ఉల్ఫ్ తన ముందరి కాళ్ళని అడ్డు తీసి తన తలని ఆ కాళ్ల మీద ఆనించి ఇద్దరి వైపు టెన్నిస్ మ్యాచ్ చూస్తున్నంత ఆసక్తిగా చూసింది. క్రితం జన్మలో నువ్వు ఫుట్బాల్ అయి ఉంటావు, గదంతా దొల్లుతున్నావు అనాలని అనుకుంది, కానీ ఎలా సైగ చేయాలో అర్థం కాక కింది పెదవిని కొరుక్కుంటూ ఉండిపోయింది తుల్యభాగ. ఏమైనా చెప్పాలా? ఆమె నిస్సహాయతని అర్థం చేసుకున్న అర్క తన కోపాన్ని పక్కకి నెట్టి సౌమ్యంగా అడిగాడు. ఆమె అతని వైపు చూపించి మేడ మీదకి తన వేళ్ళని పాయింట్అవుట్ చేసింది. తర్వాత తన 2 అరచేతులని దగ్గరికి చేర్చి వేళ్లని లంకవేసి తర్వాత 2 చేతులని జోడించి తన చెంపకి ఆనించుకుని కళ్ళు మూసి తెరిచింది. మనిద్దరం కలిసి మేడ మీద గదిలో పడుకోవాలా? ఆశ్చర్యంగా అడిగాడు. ఆమె నిలువుగా తల ఊపుతూ అతన్ని చూపించి తన 2 చేతులని మడిచి పాపాయిని ఎత్తుకుని ఊపుతున్నట్టుగా చేతుల్ని కదిలించింది. మా అమ్మ చెప్పిందా? మరింత ఆశ్చర్యపోయాడు. ఆమె అమాయకంగా మొహం పెట్టి తల నిలువుగా ఆడించింది. కానీ అంటూ సంకోచంతో ఆగిపోయాడు అర్క. ఏమైంది అన్నట్టుగా తల ఎగరేసి కుడి చేతిని పైకి కిందికి ఆడించింది. నీకు ఇబ్బందిగా ఉండదా అడిగాడు. ఆమె మనసు అతన్ని మరింత ఇష్టపడింది. ఆ క్షణం చిన్నగా పెదవి విరిచి విచిత్రమైన శబ్దం చేస్తూ నిలువుగా తల ఆడించింది. ఉంటుంది అన్నట్టుగా. అతను పెదాలు బిగించి మొహం తిప్పుకున్నాడు. ఆమె సన్నగా ఈలవేసింది. అతను ఆశ్చర్యంగా చూశాడు ఆమె వైపు. ఆమె మరొకసారి తన చేతులను పాపాయిని ఎత్తుకున్నట్టుగా ఆడించి తన కుడి చేత చూపుడు వేలు బొటన వేలు పెదవుల దగ్గరికి చేర్చి నవ్వుతున్నట్టుగా పెదాలని సాగదీసింది. అమ్మ సంతోషంగా ఫీల్ అవుతుందంటున్నావా? ఆశ్చర్యంగా అడిగాడు. ఆమె నిలువుగా తల ఆడించింది. పొరపాటును కూడా తన మేనత్త సవాల్ చేసిందని చెప్పలేదు తుల్య. పెదవులు బిగించి నవ్వు అదిమి పెట్టింది. అతను కొన్ని క్షణాలు మనసులోనే తర్జనభర్జనపడి చివరికి ఒప్పుకుంటున్నట్టుగా లేచి నిలబడి ఆమెకి తన చేతిని అందించాడు. ఆమె సంకోచిస్తూనే అతనికి తన చేతిని అందించింది. మరుక్షణం ఉల్ఫ్ వాళ్ళ మధ్యకి గెంతింది. అర్క ఆలోచన తెలిసినట్టుగా. ఆమెని విసురుగా పైకి లేపి తన కౌగిల్లోకి లాక్కోబోయిన అర్క
తమ ఇద్దరి మధ్యలోకి దూసుకువచ్చిన వుల్ఫ్ని తొక్కి గాయపరచకుండా ఉండడానికి చాలా కష్టపడవలసి వచ్చింది. తుల్య మురిపెంగా చూస్తే అర్క కోపంగా చూశాడు వుల్ఫ్ వైపు. అర్క కళ్ళలోకి అల్లరిగా చూస్తూ పళ్ళన్నీ బయటపెట్టి నవ్వింది వుల్ఫ్. నవ్వావా ఇప్పుడు? అన్బిలీవబుల్! వుల్ఫ్తో కోపంగా అనేసి తలని చిన్నగా విదిలిస్తూ తుల్య చేతిని వదిలేసి మేడ మీదకి నడిచాడు అర్క. టీవీ ఆపి కుషన్లు సర్ది అతన్ని అనుసరించారు తుల్య, వుల్ఫ్ విజయధరాసాలతో. అదే సమయానికి అనురాగ ఫోన్ వైబ్రేట్ అయింది. ఎవరు చేసి ఉంటారో తెలుసుకోవాలంటే తర్వాతి ఎపిసోడ్ని తప్పకుండా వినండి. అలాగే ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. తిరిగి మరొక ఎపిసోడ్తో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.